నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రాజధాని పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్న స్వతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై జీఏడీ ముఖ్య కార్యదర్శి జె శ్యామలరావు బుధవారం పెరేడ్ గ్రౌండ్స్ లో సమీక్షించారు. పెరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతున్న ఏర్పాట్లను సిఆర్డీఏ కమిషనర్ విజయరామరాజు, కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ, సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కెఎస్ విశ్వనాథన్, ఎస్పీ వకుల్ జిందాల్, సిఆర్డీఏ అదనపు కమిషనర్లు ఏ భార్గవ్ తేజ, కొల్లాబొత్తుల కార్తిక్, అభిషేకులతో కలిసి పరిశీలించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, న్యాయాధికారులు, అఖిల భారత సర్వీసుల అధికారులు తదితరులు వచ్చే మార్గాలను, వారికి కేటాయించే స్థలాలను పరిశీలించారు. స్వతంత్ర దినోత్సవం ఆహ్వానాల ముద్రణ, పంపిణీపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. పెరేడ్ ఏర్పాట్లు పక్కా ఉండాలని అన్నారు. వేల సంఖ్యలో సాధారణ ప్రజానీకం హాజరయ్యే అవకాశాలు ఉంటాయని, అందుకు తగిన విధంగా కూర్చునే ప్రదేశాలు, తాగునీరు, మరుగుదొడ్లు వంటి సదుపాయాలు దృష్టిలో పెట్టుకోవాలని చెప్పారు. ప్రతి ఇంట్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలన్నది సీఎం చంద్రబాబు లక్ష్యమని పత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అన్నారు. వడ్డి చెరుకూరు మండలం పుల్లడిగుంటలోని ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజీలో బుధవారం జరిగిన జాబ్ మేళాను రామాంజనేయులు అతిథిగా హాజరై ప్రారంభించారు. నియోజకవర్గంలో ఇప్పటికే 2 సార్లు జాబ్ మేళాను నిర్వహించడం జరిగిందని, ఇప్పుడు 3వ సారి నిర్వహించిన జాబ్ మేళాలో 45 కంపెనీలు పాల్గొన్నాయని చెప్పారు. ఇటువంటి జాబ్ మేళాల ద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. శ్రీయుతులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయం ప్రతి ఇంట్లో ఒక ఉద్యోగస్తుడు ఉండాలి. అదేవిధంగా ప్రతి మహిళ ఎంటర్‌ప్రెన్యూర్ కావాలి. అలాగే నారా లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఈ 2 ఆలోచనలో భాగంగానే ప్రతి నియోజకవర్గంలో కూడా జాబ్ మేళాలు నిర్వహించడం జరుగుతుంది. ఆ కోణంలో పత్తిపాడు నియోజకవర్గంలో కూడా ఇప్పటికి 2 సార్లు మెగా జాబ్ మేళా నిర్వహించాం. ఇది 3వసారి జాబ్ మేళా నిర్వహిస్తున్నాం. దీనికి ఆతిథ్యం ఇచ్చి మరి ఇక్కడ కళాశాలని మాకు అందించి మరి అన్ని విధాలుగా వారం రోజుల పాటు అన్ని విషయాల్లోనూ కూడా తోడ్పాటు అందిస్తున్నటువంటి ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం శ్రీయుతులు రామారావు గారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ పిలుపు మేరకు 36 కంపెనీలు వచ్చాయి. ఆ 36 కంపెనీలు హెచ్ఆర్ మేనేజర్లకు కూడా మా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ పిలుపు మేరకు దాదాపు ఇప్పటికీ 680 మంది రిజిస్టర్ అయ్యారు, ఇంకా రిజిస్టర్ అవుతూ ఉన్నారు. సో ఆ పిల్లలకి తర్వాత వాళ్ళు పంపించినటువంటి తల్లిదండ్రులు కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక్కటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది, చిన్నదైనా పెద్దదైనా ఒక జాబు తీసుకొని ఆ తర్వాత ఆత్మవిశ్వాసం పెంచుకొని మరికొన్ని ఎదుగుదలకు వెళ్లాల్సినటువంటి ఆవశ్యకతను పిల్లవాళ్ళందరికీ కూడా మేము చెప్పాం. యాస్పిరెంట్స్ అందరికీ కూడా తప్పకుండా ఈ జాబ్ మేళాలో కూడా గత 2 జాబ్ మేళాలో ఏదైతే మేము 1680 ఉద్యోగాలు కల్పించామో ఈ జాబ్ మేళాలో కూడా ఖచ్చితంగా సాయంకాలానికి 500కు పైగా మరి వాళ్ళకి ఆఫర్ లెటర్స్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. దాదాపు 1400 వేకెన్సీలు ఉన్నాయి. వచ్చేటటువంటి అభ్యర్థుల యొక్క అవకాశాలను బట్టి మరి వాటిని అన్నింటిని కూడా ఫిలప్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మిగిలిపోతే దానికి కావలసినటువంటి తదుపరి ట్రైనింగ్లు ఎలా ఉండాలన్నటువంటి దాన్ని కూడా ఆ కంపెనీల నుంచి తీసుకొని మళ్ళా ఆ యాస్పిరెంట్స్కి సరైనటువంటి శిక్షణ ఇచ్చి తొందరలో ఒక 2-3 నెలల్లో మరొక జాబ్ మేళా నిర్వహించి ఆ 1400 వేకెన్సీలు కూడా ఫిలప్ చేసే విషయంలో మేము మా వంతు కృషి చేస్తాం. సో ఈ అవకాశాన్ని కల్పించిన ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యం రామారావు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించినటువంటి డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ అధినేత సంజీవరావు గారికి, మరి డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ రాజారావు గారికి, ముఖ్యంగా ఈ కళాశాల
యువకుడు, మరి అధ్యక్షుడు, మరి ఒక రకంగా చెప్పాలంటే యువతకు ప్రేరణ రోహిత్ గారికి, మరి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. కర్నూలుకి చెందిన అశ్విత్ అనే చిన్నారి అరుదైన జన్యుపరమైన డిఎండి వ్యాధితో బాధపడుతున్నాడని మాస్టర్ మైండ్స్ అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ తెలిపారు. మానవతా దృక్పథంతో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు సిబ్బంది కలిసి తమ వంతు ఆర్థిక సాయం అందిస్తున్నట్టు తెలియజేశారు. ఈ చికిత్సకు 26 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అందరం కలిసి ఆ చిన్నారికి కుటుంబానికి తోడు నిలవాలని మీడియా సమావేశం ద్వారా పిలుపునిచ్చారు. కండరాల వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి ప్రభుత్వం, సేవా సంస్థలు, దాతలు సహాయం అందించేలా ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. నా పేరు హరీష్. బాబు పేరు అశ్వత్ గురుదత్త. బాబుకి డిఎండి అనే ఒక అరుదైన జెనెటిక్ డిజార్డర్ ఉంది. ఈ జెనెటిక్ డిజార్డర్లో మజిల్స్ అనేవి రోజు రోజుకి కంప్లీట్గా వీక్ అయిపోయి లాస్ అవుతాయి. అలా బాబు ప్రజెంట్ నడిచే స్టేజ్ నుంచి కంప్లీట్గా కాళ్ళు చేతులు చచ్చిపడిపోయి, దాని తర్వాత ఫర్దర్గా ఏజ్ పెరిగే కొద్దీ రోజు రోజుకి ఏమవుతుందంటే లంగ్స్ ఎఫెక్ట్ అయ్యి హార్ట్ ఫెయిల్యూర్ అవుతుంది. దీనికి ఒకే ఒక ఇంజెక్షన్ ఉంది యూఎస్ఏలో, ఇది ఎల్విడిస్ జీన్ థెరపీ అనే ఇంజెక్షను. దాని కాస్ట్ వచ్చేసి 26 crores. మేము వచ్చేసి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాము. ఇది తెలిసిన వెంటనే బాబుని కాపాడుకోవాలని చెప్పేసి క్రౌడ్ ఫండింగ్ అనేది స్టార్ట్ చేసాము. ఇప్పటి వరకు 3,11,00,000 వరకు అయితే సేకరించాము ప్రజెంట్. దాని తర్వాత ఇది తెలిసిన తర్వాత ఆల్మోస్ట్ మేము ఒక 1 year బ్యాకే క్రౌడ్ ఫండింగ్ అనేది స్టార్ట్ చేసాము. కానీ లాస్ట్ 3-4 months నుంచి సోషల్ మీడియాలోకి వచ్చి ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో అన్నిట్లో వీడియోస్ చేస్తూ ప్రభుత్వ సాయం కోసం వీడియోస్ చేస్తూ ప్రభుత్వం త్వరగా స్పందించి బాబుకి ఇంజెక్షన్ చేపిస్తుందని ఆశిస్తున్నాము. ఇది తెలిసిన వెంటనే నేను మా మిస్సెస్ ఇద్దరు చార్టర్డ్ అకౌంటెంట్సే మన మాస్టర్ మైండ్స్ మోహన్ సార్ని అప్రోచ్ అయ్యాము. సార్ ఇలా బాబుకి ఇలా ఉంది అని చెప్పిన వెంటనే సార్ పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి, ఏం భయపడద్దన్నమ్మా, మా ఇన్స్టిట్యూషన్ నుంచి మా సపోర్ట్ ప్రకాష్ సార్, మోహన్ సార్ ఇద్దరు సపోర్ట్ చేస్తాము మేము అన్ని విధాలుగా. ఇది మా ఇన్స్టిట్యూషన్ నుంచి ఆర్థికంగానే కాకుండా ఇది ఈ ఇష్యూ గురించి, బాబు ఇష్యూ గురించి గవర్నమెంట్ దాకా చేరవేసే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తాము. బాబుకి అయితే ఇంజెక్షన్ పడే విధంగా అన్ని విధాలుగా మా సపోర్ట్ అయితే ఉంటుంది. మీరైతే ఒంటరి కాదు అనేది గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి సార్ బాగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. నా పేరు నవ్య, మాది కర్నూలు, మా హస్బెండ్ది. నాది వచ్చేసి తెనాలి. ఈ బాబు పెద్ద బాబు అశ్వత్ గురుదత్త, వయసు 4 సంవత్సరాలు. బాబుకి లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 2025లో డిఎండి, డుషెన్ మస్కులర్ డిస్ట్రోఫీ అని ఒక రేర్ జెనెటిక్ ప్రాబ్లం అయితే డయాగ్నోస్ అయ్యింది. బాబు చిన్నప్పటి నుండి మైల్ స్టోన్స్ అవి వేరే వాళ్ళతో పోలిస్తే డిలే ఉన్నాయి. కాకపోతే కొద్దిగా వీక్గా ఉన్నాడేమో అనుకొని మేము డాక్టర్స్ దగ్గరికి తీసుకువెళ్తే కొన్ని టెస్టులు అయితే చేశారు. బాబు చిన్నప్పటి నుండి నడుస్తూ పడిపోయేవాడు. ఇంకా డాక్టర్స్ దగ్గరికి తీసుకువెళ్తే ఏదన్నా డెఫిషియన్సీ ఏమోనని కొన్ని టెస్టులు అయితే చేశారు. కింద కూర్చొని లేవమన్నారు బాబుని. బాబు చిన్నప్పటి నుండి మోకాలు పట్టుకొని లేచేవాడు. అది గోవర్ సైన్, అది చిన్న ప్రాబ్లం కాదని చెప్పి బ్లడ్ టెస్ట్ చేశారు. దాంట్లో సిపికే లెవెల్స్ హై వచ్చినాయి. దాన్ని బట్టి జెనెటిక్ టెస్ట్ చేశారు డిఎండిది. దాంట్లో బాబుకి డయాగ్నోస్ అయింది. 2 years 9 months అప్పుడు బాబుకి డయాగ్నోస్ అయిందండి. మేము లాస్ట్ జూలై 2025 నుంచి క్రౌడ్ ఫండింగ్ చేస్తున్నాము. 3 months బ్యాక్ నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఒక వీడియోస్ చేస్తూ ఒక 3 crores అయితే రేజ్ చేయగలిగాము. కానీ బాబుకి ఇంజెక్షన్ కాస్ట్ వచ్చేసి 26 crores. ఇది ఎంత బాగా చదువుకొని ఎంత ఇదిగా ఉన్నా కానీ ఇప్పుడిప్పుడే మా కెరియర్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఈ టైంలో ఇంత పెద్దది డయాగ్నోస్ అయింది, మా చేతుల్లో లేదు. చాలా రోజుల నుండి క్రౌడ్ ఫండింగ్ చేస్తున్నాము, చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. ఈ విషయాన్ని మేము ఇక్కడే మాస్టర్ మైండ్స్లోనే చదివామండి, నేను మా హస్బెండ్. మాకు వెంటనే సార్ గుర్తొచ్చారు. మోహన్ సార్ని అయితే అప్రోచ్ అవ్వడం జరిగింది, ప్రకాష్ సార్ని, మోహన్ సార్ని. వాళ్ళైతే హ్యూజ్ సపోర్ట్ ఇస్తున్నారండి.
ఒక ఓల్డ్ స్టూడెంట్గా ఇంకా ఒక హ్యూమన్ బీయింగ్గా సార్ ఇస్తున్న సపోర్ట్ మాత్రం మేము వెలకట్టలేనిది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. నిజంగా ఈ టైంలో ఎలా అంటే మేము బ్రేక్ డౌన్ అయిపోయాము, ఏం చేయాలో తెలీదు. ఇద్దరం ఇప్పుడే కెరియర్స్ సెటిల్ అవుతున్న టైంలో ఇంత పెద్దది వచ్చింది. సార్ ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్ళడానికి అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్నారు. ఇది ప్రభుత్వం దృష్టికి వెళ్ళి మన రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు దృష్టికి వెళ్తే బాబుకి సహాయం త్వరగా అంది ఇంజెక్షన్ ఇప్పిస్తారని మేమైతే ఆశిస్తున్నామండి. మీ పెద్ద మనసుతో ఈ న్యూస్ని విరివిగా ఎక్కువ మందికి రీచ్ అయ్యేట్టుగా చేస్తారని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అలానే మన నారా లోకేష్ అన్నని నేను మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. పునర్విక అనేటువంటి అమ్మాయిది కూడా ఆయన ఓన్ చేసుకొని, చాలా పెద్ద మనసు ఓన్ చేసుకొని ఆయన పెద్ద మనసు స్టార్ట్ చాలా చక్కగా రెస్పాండ్ అయ్యి ఆల్మోస్ట్ గవర్నమెంట్ నుంచి లేకపోతే తన నుంచే నాకు తెలిసి నాకు సోషల్ మీడియాలో వచ్చింది ఏంటంటే తన నుంచి తన స్నేహితుల నుంచి చాలా పెద్ద ఎత్తులో ఫండింగ్ కూడా ఇవ్వటం జరిగింది. ఎవరు? లోకేష్ అన్న. అలానే ఈ అబ్బాయికి కూడా లోకేష్ అన్న నుంచి, చంద్రబాబు గారి దగ్గర నుంచి, అలానే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి సహాయం అందుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. వారి దాకా ఇంకా వెళ్ళలేదు, మీ ద్వారా వాళ్ళ దాకా వెళ్తుంది. నెక్స్ట్ వన్ మాస్టర్ మైండ్స్ ఓల్డ్ స్టూడెంట్స్ వీళ్ళిద్దరూ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఇద్దరు కూడా CAలే. సో దానివల్ల ఇంకా ఎక్కువ కనెక్ట్ అవ్వడం జరిగింది. మా సంస్థ తరఫున మేము పెద్ద ఎత్తున సహాయం చేస్తున్నాం. అంటే ఫండ్ రైజింగ్ చేస్తున్నాం. మా విద్యార్థుల్ని, మా స్టాఫ్ని, మేనేజ్మెంట్ని మేము కూడా ముగ్గురం కలిసి ఒక పెద్ద అమౌంట్ కలెక్ట్ చేసి వీళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాం. ఆ ఏర్పాట్లు కూడా జరిగినాయి, అనుకోవటం కాదు, చేస్తున్నాం. ఆ పనిలో ఉన్నాం మేము. ఇద్దరికీ వచ్చినటువంటి, అంటే ఈ తల్లిదండ్రులు ఇద్దరికీ వచ్చినటువంటి కష్టం, ఈ బాబుకు వచ్చినటువంటి కష్టం పూర్తిగా నయం అవ్వాలని, పూర్తిగా తొలగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ బాబు ఇన్నోసెన్స్ స్టూడెంట్. ఆ అబ్బాయి కోసం మనం ప్రెస్ మీట్ పెట్టాం. ఆ అబ్బాయికి అది తెలియదు బాబుది. వాడు చిన్న బొమ్మతో ఆడుకుంటున్నాడు. ఇన్నోసెన్స్ స్టూడెంట్. సో పెద్ద మనసు చేసుకొని మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ హరీష్ గారిని తన ఫోన్ నెంబర్ కూడా ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నాను. గూగుల్ పే, ఫోన్పే నెంబర్. ఎవరన్నా డొనేట్ చేయదలుచుకుంటే డైరెక్ట్గా గూగుల్ పే, ఫోన్పే ద్వారా చేస్తారు. మేము ఇంకొక విషయం మర్చిపోకుండా చెప్పాలండి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. దాదాపుగా మీ ఇప్పటికి 100కి పైగా కాంటాక్ట్ చేస్తే 100కి పైగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ₹1 తీసుకోకుండా మేము వీడియో ఇస్తే వీడియో పబ్లిష్ చేశారు. వాళ్ళ యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్లో, యూట్యూబ్ అకౌంట్స్లో పబ్లిష్ చేశారు. చాలా పెద్ద సపోర్ట్ చేశారు. ఆల్మోస్ట్ మేము ఒక 150 మంది కాంటాక్ట్ చేసాం. దాంట్లో 100కి పైగా రెస్పాండ్ అయ్యారు, బాధ్యతగా రెస్పాండ్ అయ్యి. అందుకనే ఎక్కువ మందికి వెళ్ళగలిగింది. బట్ ఈ సహాయం సరిపోదు, ఇంకా చాలా కావాలి. ఇంకా మనం 20 కోట్లకు పైగా డెఫిసిట్లో ఉన్నాం. మరొకసారి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు చూపించేటువంటి ఈ జాలి, దయ సరిపోదు, దాంతో రిలీఫ్ రాదు. చూపించేది కావాల్సింది ఏంటంటే బాబుకి కావాల్సిన ఆశీర్వాదాలు, దాంతోపాటు డబ్బు. ఈ రెండు కూడా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. జాలి, దయ కాదు, సింపతి కాదు. హరీష్ గారు మీ ఫోన్ నెంబర్, అంటే గూగుల్ పే, ఫోన్పే నెంబర్, యూపీఐ నెంబర్ ఇవ్వండి. ఇవ్వాలనుకున్న వాళ్ళు ఎవరన్నా బాబుకి ఆ క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఇవ్వాలనుకున్న వాళ్ళు ఇస్తారు. నేను లొకేషన్ దగ్గర నోటీస్ కూడా తీసుకెళ్తున్నానండి. వన్స్ ఈ ప్రెస్ మీట్ అయిపోతే కనుక ఈ క్లిప్పింగ్స్ కూడా నేను తీసుకెళ్ళి వాళ్ళ ప్రాపర్ ఛానల్ ద్వారా లొకేషన్ గారికి, అలానే చంద్రబాబు నాయుడు గారికి, అలానే పవన్ కళ్యాణ్ గారి నోటీస్ కూడా తీసుకెళ్తాను నేను. సో వాళ్ళు చేయగలిగిన దానికంటే ఎక్కువే చేస్తారని మనస్ఫూర్తిగా అలా ముగ్గురు మీద నమ్మకంతో చేస్తున్నాను. విజయాస్ కోస్టల్ కేర్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ లో పూర్తి స్థాయిలో కార్డియాలజీ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చామని డాక్టర్ యోగి తెలిపారు. గుంటూరు అరండలపేటలోని శ్రీ సాయి హాస్పిటల్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్ యోగి మాట్లాడారు. 31 సంవత్సరాల పేషెంట్ కు పుట్టకతోనే గుండెలో రంధ్రం ఏర్పడిందన్నారు. దాని వలన తన దైనందిన జీవితంలో ఎంతో ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఏ పని చేయాలన్నా ఆయాసం వచ్చేదని గుర్తు చేశారు. ఈ క్రమంలోని ఆ వ్యక్తి శ్రీ సాయి హాస్పిటల్ కు రావడం జరిగిందని, ఎంతో క్లిష్టమైన ఆపరేషన్ విజయాస్ కోస్టల్ కేర్ వైద్యుల బృందం విజయవంతం చేయడం జరిగిందన్నారు. ఆపరేషన్ చేసిన 2వ రోజే పేషెంట్ ను నడిపించామని తెలిపారు. విజయాస్ కోస్టల్ కేర్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ లో అన్ని రోగాలకు చికిత్సలు అందిస్తున్నామని CEO గోవర్ధన్ రెడ్డి తెలిపారు. డాక్టర్లు గుడిపాటి ప్రభాకర్ శివ, డాక్టర్ అభిలాష్, డాక్టర్ నజీర్, డాక్టర్ హేమాంజలి, డాక్టర్ నవ్యశ్రీ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
మనకి 31 సంవత్సరం గల అప్షన్ అనే మేల్ పేషెంట్ మనకి ఒక 2 వారాల క్రితం అనేది ఇక్కడ రావడం జరిగింది. తను పుట్టుకతోనే గుండెలో పెద్ద రంధ్రం ఉంది. ఆ రంధ్రంతో పాటు పిఏపివిసి అంటారు, పార్షియల్ పల్మోనరీ వీనస్ కనెక్షన్ అని, అబ్నార్మల్ కనెక్షన్. యూజువల్గా లంగ్స్ నుంచి ఆ రక్తనాళాలు ఏదైతే మంచి రక్తాన్ని ఎడం వైపు గుండెకి అనేది చేర్చాలి, కానీ అక్కడ ఆ రక్తనాళాలు కుడి వైపుకు ఓపెన్ అవ్వడం జరిగింది. దాంతోపాటు పైన గుండెలో 2 గదుల మధ్య పెద్ద రంధ్రం అనేది ఉంది. అది ఎస్విఏఎస్డి విత్ పిఏపివిసి అంటారు, కంప్లీట్ డయాగ్నోసిస్. ఆ పేషెంటు 4-5 హాస్పిటల్ తిరిగారు, కానీ అక్కడ మాకు కొంచెం కష్టతరం ఈ ఆపరేషన్ చేయటం అనేది అని చెప్పిన సందర్భంలో విజయ కోస్టల్ కేర్ హాస్పిటల్ మరి సాయి హాస్పిటల్ రావడం జరిగింది. వచ్చిన తర్వాత పేషెంట్కి రిస్క్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేసి, అది ఎంతో క్లిష్టమైన ఆపరేషన్ కాబట్టి మాకు బ్యాకప్గా ఎనస్థీషియా డాక్టర్ ఆనంద్ గారి సపోర్ట్తో మేము ముందుకు సాగడం జరిగింది. ఆ రోజు 24 తారీఖు జూలై 24 తారీఖున ఆపరేషన్ ఎర్లీ మార్నింగ్ జరగడం జరిగింది. చేసిన తర్వాత ఆ పేషెంట్లో పెద్ద 7 సెంటీమీటర్స్ ఏజ్డి కంప్లీట్గా పెద్ద రంధ్రము, ఆ అబ్నార్మల్ కనెక్షన్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్ చేసి చేయటం జరిగిన తర్వాత పేషెంట్ ఆపరేషన్ జరిగిన తర్వాత 4 గంటలకి ఎక్స్ట్యూబేట్ చేయటం అంటారు, అంటే వెంటిలేటర్ మీన్స్ తీసేసి పోస్ట్ ఆపరేటివ్ టీము మాకు ఎనస్థీషియా సపోర్ట్ తోటి ఆ పేషెంట్ని సెకండ్ డే నెక్స్ట్ రోజున మొబిలైజ్ చేయడం జరిగింది, అంటే నడిపించడం జరిగింది. నడిపించిన తర్వాత ఒక 4 రోజుల్లో పేషెంట్ని డిశ్చార్జ్ చేయటం అనేది జరిగింది. ఇప్పుడు ఆ పేషెంట్ కూడా మన ముందు ఉన్నారు. ఒక 2 వారాల తర్వాత కంప్లీట్గా రీచెకప్కి రమ్మని చెప్పాము. వారు ఇప్పుడు ఆ పేషెంట్కి ఆపరేషను చిన్న వయసులో చేయాలి. యూజువల్గా ఇలా 4 సంవత్సరాలలోపు చేస్తే గుండె అనేది నార్మల్గా అయ్యే అవకాశం ఉంటుంది, కానీ వాళ్ళు మనకి చెకప్ చేయించుకోవడం పోవడం వల్ల ఆ పేషెంట్కి ఆ రంధ్రం అనేది కనుగొనలేకపోయారు. 31 సంవత్సరంలో తను ఒక చిన్న పని చేయాలన్నా కానీ ఆయాసంతో స్టార్ట్ అయింది. అప్పుడు వర్కప్ చేయింగ్లోనే ఇదని తెలిసిన తర్వాత ఆపరేషన్ చేసిన తర్వాత పేషెంట్తో మేము ఫోన్లో మాట్లాడిన తర్వాత కంప్లీట్గా ఏదైతే గుండె నొప్పి ఉందో ఆయాసం ఉందో కంప్లీట్గా ఇప్పుడు ఏం లేవు ప్రస్తుతానికి. ఆ పేషెంట్కి అలా ఉండడం ఈ 31 సంవత్సరం చేయటం వల్ల గుండె అనేది చాలా పెద్దది అయిపోయింది. ఎందుకంటే రైట్ వెంట్రికల్, రైట్ ఏట్రియం, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ బ్లడ్ ఫ్లో అనేది డబుల్ ఉంటుంది మామూలుగా నార్మల్ కన్నా. దానివల్ల పల్మోనరీ హైపర్ టెన్షన్ అంటారు, మోడరేట్ టు సివియర్ పల్మోనరీ ఆర్టీరియల్ హైపర్ టెన్షన్ ఉండటం వల్ల అన్ని సెంటర్లు రిజెక్ట్ చేసినాయి. ఎందుకంటే పేషెంట్కి హైపర్ టెన్షన్ ఉంటే వెంటిలేటర్ నుంచి తీయటం పోస్ట్ ఆపరేటివ్గా వెరీ కష్టంగా ఉంటుంది, బయట తీయలేము. అలాంటి కండిషన్లో మా ఎనస్థీషియా బృందం కానీ మా జనరల్ మెడిసిన్ బృందం కానీ అందరూ ఇక్కడ ఉన్న డాక్టర్లందరూ సహకారంతో నేను మళ్ళా మన కోస్టల్ కేర్ యాజమాన్యం గారైన విజయ గారు, సిద్ధార్థ గారు, మన సూర్య గారు, ఇంకా మేఘనా మేడం గారు, మన గోవర్ధన్ రెడ్డి గారు, వీళ్ళందరూ ఎంతో సపోర్ట్ ఇచ్చి మాకు కావాల్సిన ఎక్విప్మెంట్, న్యూ ఎక్విప్మెంట్, ఎక్కడ వరల్డ్ క్లాస్ మంచిగా ఉన్న ఎక్విప్మెంట్ ఇక్కడ తీసుకురావడం జరిగింది. వాటి సహకారంతో పేషెంట్ని మంచిగా సక్సెస్ఫుల్గా చేసి బయటికి పంపించినందుకు నా తరపున మా డాక్టర్లందరి తరపున కోస్టల్ కేర్ యాజమాన్యానికి నా కృతజ్ఞత తెలుపుతున్నాను. మొన్న జరిగిన ఈ గుండె ఆపరేషన్తో పాటు అందరిది టీమ్ ఆఫ్ వర్క్, అంటే అనస్థీషియా, కార్డియాలజిస్ట్, సర్జన్స్, పర్ఫ్యూజన్ టెక్నీషియన్స్ అందరూ కలిసి శ్రమించి ఆ రోజు ఫస్ట్ మా హాస్పిటల్లో సక్సెస్ఫుల్గా కేసు జరగడం జరిగింది. మా అనస్థీషియా తరఫున మేము మొత్తం ఆపరేషన్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా పేషెంట్ని జాగ్రత్తగా మళ్ళీ అన్ని అవయవాలు పర్ఫెక్ట్గా ఉన్నట్టు మంచిగా చూసుకొని వైటల్స్ అంటే బీపీ, పల్స్, ఆక్సిమీటర్లు అన్నీ కరెక్ట్గా ఉన్నట్టు చూసి మనకి ఇక్కడ వచ్చిన ఎక్విప్మెంట్లు అన్నీ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ అంటే ఇలాంటివన్నీ ఉన్నాయండి. సో ఇవన్నీ ఉండడం వల్ల మాకు యజమాన్యం మంచి కోఆపరేట్ చేయడం వల్ల మాకు సాఫీగా మొత్తం ఆపరేషన్ అంతా జరిగిపోయింది. ఆపరేషన్ తర్వాత బయటికి వచ్చిన తర్వాత వితిన్ 4 గంటల్లోనే పేషెంట్ని ఎక్స్ట్యూబేట్ చేసాం, అంటే మత్తులో నుంచి బయటికి తీసేసాం. బయటికి తీసేసి ఎటువంటి నొప్పి కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా పేషెంట్స్ వైటల్స్ అన్ని స్టేబుల్గా ఉండి అన్ని జాగ్రత్తలు పడుకుంటా మొత్తం 3 రోజులు కంటిన్యూగా విత్ 24/7 ఇంటెన్సివ్ కేర్లో జాగ్రత్త చూసి పేషెంట్ని నడిపించుకుంటూ ఇంటికి పంపించడం జరిగింది. సో మాకు ఈ అవకాశం ఇచ్చే ఈ వర్క్లో పేషెంట్ బయటికి పోవడం వల్ల మా టీమ్ ఆఫ్ వర్క్ డాక్టర్స్ అందరికీ మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటామండి. థ్యాంక్ యూ. నాకు సుమారుగా 8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. ప్రస్తుతానికి మన విజయ కోస్టల్ కేర్ను మరియు శ్రీ సాయి హాస్పిటల్లో ఇక్కడ పనిచేస్తున్నాము. సో మన వద్ద మెయిన్గా వచ్చేసి బీపీ, షుగరు, థైరాయిడ్, జ్వరాలు అండ్ మరీ ముఖ్యంగా పాయిజనింగ్ కేసులు కానీ అలాగే ఎనీ ఎమర్జెన్సీ కేసులు మన దగ్గర మంచి ఐసీయూ సెటప్ కూడా ఉంది. 24/7 అవైలబిలిటీలో ఉంటాము.
అలాగే మన దగ్గర డ్యూటీ డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ చాలా మంచిగా వర్క్ చేస్తారు. సో ఎనీ కేస్ మీకు ఎనీ ఎమర్జెన్సీ ఉన్నా కూడా ఎనీ కేస్ మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ. నేను రీసెంట్గా విజయ కోస్టల్ కేర్ అండ్ శ్రీసాయిలో జాయిన్ అయ్యాను. నేను డీల్ చేసేది ఎమర్జెన్సీ ట్రామా కానీ, పెయిన్ మేనేజ్మెంట్ కానీ, పేషెంట్కి ఫిట్స్ రోగం కానీ, ఇలాంటి ట్యూమర్స్ కానీ అన్నీ ఆపరేట్ చేస్తానండి. డిస్క్ కానీ, అంటే పేషెంట్కి నడుములో డిస్క్ రావడం కానీ, ఇంకోటి మెదడులో ట్యూమర్లు కానీ, ఇవన్నీ ఇక్కడ కోస్టల్ కేర్లో చేస్తున్నానండి. వీ సపోర్ట్ యూ ఆల్ అండి. వీ నీడ్ ఎనీ సపోర్ట్. అన్ని రకాల జనరల్ సర్జరీసు, అబ్డామిన్కి సంబంధించిన అన్ని రకాల లాప్రోస్కోపీలో అన్ని సర్జరీలు చేస్తాను. దాంతోపాటు ఏమైనా ఓపెన్ చేయాల్సి వస్తే ఓపెన్ మెథడ్లో ఏమైనా పెద్ద రైట్ హెమికోలెక్టమీలు అలాంటివి ఏమైనా ఉన్నా అవి కూడా చేస్తున్నాము ఇక్కడ మన కోస్టల్ కేర్ సాయి హాస్పిటల్లో. ప్లస్ లేజర్ సర్జరీసు బాగా ఇంకా ఎక్కువ చేశాము. ఇంకా ఎందుకంటే ఇప్పుడు అడ్వాన్స్ వచ్చేసింది కాబట్టి వ్యారికోజ్ వెయిన్స్ కానీ, హెమరాయిడ్స్ కానీ, ఫిస్టులాలకు కానీ అన్నిటికీ లేజర్ సర్జరీ చేయడం కూడా మొత్తం చేస్తున్నాము. అన్నీ సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయి. మీడియా మిత్రులందరూ మా అందరికీ, మా కోస్టల్ టీమ్కి, మేనేజ్మెంట్కి అందరికీ సపోర్ట్ ఇచ్చి అందరికీ ఇక్కడ జరుగుతున్న సర్జరీస్ కానీ, ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కానీ అందరికీ తెలిసేటట్టు చేస్తే చాలామందికి ఉపయోగపడిద్ది. పేదోళ్ళకి అదిను చాలా అతి తక్కువలో ఖర్చులో చేస్తున్నారు. మన మేనేజ్మెంట్ చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు పేషెంట్లకి. అదందరూ మీరు మీ తరపున, మీడియా తరపు నుంచి మీరందరూ హెల్ప్ చేస్తే చాలా వరకు పేషెంట్కి హెల్ప్ఫుల్ అయింది అని నేను కోరుకుంటున్నాను. నమస్తేనండి. థ్యాంక్ యూ. మన దగ్గర మెయిన్ గైనిక్ రిలేటెడ్ ఎలాంటి ప్రాబ్లం అయినా, అంటే పీరియడ్స్ సంబంధించి కానీ, ఏమైనా బ్లీడింగ్ కండిషన్స్ కానీ, అంటే ఫైబ్రాయిడ్, కడుపులో గడ్డలు కానీ, ఇంకా ఓవేరియన్ సిస్ట్ ఇలాంటివి ఏమున్నా ల్యాబ్ కానీ, ఓపెన్ సర్జరీస్ కానీ మనకి ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ స్కీమ్లో అందుబాటులో ఉన్నాయండి. అన్నీ సక్సెస్గా జరుగుతున్నాయి. ఇంకా ప్రెగ్నెన్సీకి సంబంధించి ఒక మదర్కి బెస్ట్ యాంటీనేటల్ కేర్ ఉంటుందండి. అండ్ డెలివరీస్కి సంబంధించి నార్మల్ పెయిన్లెస్ వెజనల్ డెలివరీస్ నుంచి సిజేరియన్స్ వరకు అన్నీ మన దగ్గర అవుతున్నాయండి. ఆరోగ్యశ్రీ ఇవన్నీ ఉంటున్నాయి. అండ్ ఇన్ఫర్టిలిటీకి సంబంధించి పిల్లలు పుట్టని కపుల్స్ ఉంటారు, వాళ్ళకి ఆర్థికంగా కూడా అందుబాటులో బెస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ మన దగ్గర ఉన్నాయండి. అండ్ మన మేనేజ్మెంట్ కూడా పేషెంట్కి అవసరమైన సపోర్ట్ ఉంటుందండి. ప్లీజ్ యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీకు ఊపిరితిత్తులు కానీ శ్వాసకోశ సమస్యలు ఏమైనా ఉన్నా, దగ్గు, ఆయాసం, జ్వరం రావడం, లేదంటే దగ్గుతో రక్తం పట్టడం, ఎలాంటి సమస్యలు ఉన్నా వాటికి మెరుగైన వైద్యం అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇంకా కొంతమంది దీర్ఘకాలికంగా బాధపడుతూ ఉంటారు ఊపిరితిత్తుల సమస్యలతో, ఆస్తమా, సిఓపిడి అని అంటాము. ఇంకా ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్, ఐఎల్డి, లంగ్ క్యాన్సర్ ఇలాంటి వాటిలందరికీ మెరుగైన వైద్యం అందుబాటులో ఉందండి విజయాస్ కోస్టల్ కేర్ ఇంకా శ్రీ సాయి హాస్పిటల్లో. అన్ని రకాల ఇన్సూరెన్స్, ఈహెచ్ఎస్, క్యాష్లెస్ అన్ని సదుపాయాలు అవైలబుల్గా ఉన్నాయి. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. సో పత్రికాముఖంగా ఈరోజు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, గుంటూరు కానీ పల్నాడు జిల్లాలకు సంబంధించిన మధ్యతరగతి వాళ్ళకి కావచ్చు, పేదవాళ్ళకి సంబంధించి ఎటువంటి వైద్య సదుపాయాలు అందించాలన్నా విజయాస్ కోస్టల్ కేర్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ వచ్చేసి మనకి కొత్తపేటలో ఉందండి. విజయాస్ కోస్టల్ కేర్ హాస్పిటల్ వాళ్ళదే. శ్రీ సాయి అరండాల్పేట్ 5/2లో శ్రీ సాయి అనే హాస్పిటల్ కూడా, ఇది కూడా మనదేనండి. ఏ యూనిట్ ఆఫ్ విజయాస్ కోస్టల్ కేర్ హాస్పిటల్స్ అండి. అలాగే మనకి చీరాలలో కూడా ఒక బ్రాంచ్ ఉందండి, అది కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది లాస్ట్ మంత్. అది కూడా విజయాస్ కోస్టల్ కేర్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ అండి. దాని పేరు కూడా విజయాస్ కోస్టల్ కేర్ హాస్పిటల్స్. ముఖ్యంగా గుంటూరులో ఉన్న మన ఈ 2 బ్రాంచెస్లో మనకి స్పెషాలిటీ వైద్య సేవలు వచ్చేటప్పటికి జనరల్ మెడిసిన్ కావచ్చు, జనరల్ సర్జరీ కావచ్చు, ఆర్థోపెడిక్ కావచ్చు, పల్మనాలజీ కావచ్చు, అట్లాగే గైనకాలజీ కావచ్చు, ఈ వైద్య సేవలు ఉన్నాయి. సూపర్ స్పెషాలిటీకి వచ్చేటప్పటికి మనకి కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ సర్జరీ ఉందండి. యూరాలజీ సంబంధించిన వైద్య సేవలు ఉన్నాయి, న్యూరాలజీకి సంబంధించినవి, నెఫ్రాలజీకి సంబంధించినవి, అట్లాగే స్పైన్కి సంబంధించి న్యూరో సర్జరీ, ఈ వైద్య సేవలు అన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి. అంటే ఒక మనిషిలో ఉన్న హ్యూమన్ ఆర్గానికి సంబంధించి ప్రతి ఒక్క విభాగానికి సంబంధించిన డాక్టర్లు మన దగ్గర పూర్తి స్థాయి వైద్య సేవలు. అంటే మార్నింగ్ డాక్టర్స్ మనకు 10 గంటలకు వస్తారు, మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటారు, మధ్యలో 2 అవర్స్ లంచ్ బ్రేక్ ఉంటుంది, మళ్ళీ 5 గంటలకు వస్తారు, 8 గంటల వరకు మనతోనే ఉంటారు. ఇవి కాకుండా మన దగ్గర 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. అంటే ఎమర్జెన్సీ, ఫుల్ టైం ఎమర్జెన్సీ అండ్ ట్రామా కేర్కి విజయాస్ కోస్టల్ కేర్
కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తుందండి. ఎందుకంటే ఇప్పటివరకు వీటితో పాటు మనం ఇప్పటివరకు చేసిన మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్లు కావచ్చు, స్పైన్ సర్జరీస్ కావచ్చు, 100% సక్సెస్ రేటు మన విజయాస్ కోస్టల్ హాస్పిటల్లో ఉందండి. ఎందుకంటే మనం చేసే మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్లో గోల్డ్ టీకేఆర్స్ కూడా మనం అప్రాక్సిమేట్గా ఒక 40 గోల్డ్ టీకేఆర్స్ పోయిన నెల, అంతకు ముందు నెల, గత 2 నెలల్లో మనం 40 మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్లు గోల్డ్ టీకేఆర్స్తోనే చేసాం. మధ్యతరగతి వాళ్ళకి కావచ్చు, పేదవారికి సంబంధించి వైద్య సేవలు అందాలి అనుకున్నప్పుడు మాత్రం మనకేంటంటే మనకి CMRF సంబంధించిన వైద్య సేవ ఫెసిలిటీ ఉంది. అట్లాగే LOC ఉంది. అంటే గవర్నమెంట్ నుంచి పేషెంట్కి ఆర్థిక సహాయం ఒక లెటర్ ద్వారా ఇస్తారు. ఆ సర్వీసెస్ కూడా మన దగ్గర ఉన్నాయి. అలాగే ఈ 2 విభాగాలు, 2 హాస్పిటల్ సంబంధించి పూర్తి స్థాయి ఇన్సూరెన్స్, క్యాష్లెస్ సదుపాయం ఉంది, రీఎంబర్స్మెంట్ సదుపాయం కూడా ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి మీడియా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. మీ ద్వారా చిన్న విలేజ్ల్లో లేని వాళ్ళకు కూడా ఇప్పుడు ఫోన్లు వచ్చేస్తున్నాయి. అందరూ ఇన్స్టా అంటున్నారు, రీల్స్ అంటున్నారు. ఏదో ఒక రూపేణా, ఏదో ఒక విధంగా ఆ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి అందుతూ ఉంది. సో పత్రికాముఖంగా మేము తెలియజేయాల్సుకునేది ఏంటంటే, మన విజయాస్ కోస్టల్ కేర్ హాస్పిటల్కి ఏదైనా ఇబ్బందితో వస్తే వాళ్ళు బయటకు వెళ్ళి చూపించుకోవాల్సినంత నెసెసిటీ ఇంక వేరే విభాగాలు లేవు. అన్నీ మన దగ్గరే ఉన్నాయి. తల నుంచి బొటనవేలు వరకు ఒక హ్యూమన్ ఆర్గాన్ సంబంధించి ఏ ఇబ్బంది వచ్చినా మన విజయాస్ కోస్టల్ కేర్ హాస్పిటల్లో ఉన్న అవర్ రెస్పెక్టెడ్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ అందరూ ఉన్నారు. వాళ్ళందరికీ అందుబాటులో ఏ వైద్య సదుపాయం కావాలన్నా 24 గంటల సర్వీసెస్ మనకు అత్యద్భుతంగా చేస్తున్నామండి. ఈ సందర్భంగా పత్రికాముఖంగా మరొకసారి ఏంటంటే, ఎవరికి మీకు కూడా తెలియజేస్తున్నాం, మీడియా వారికి కూడా, మీకు సంబంధించిన ఎవరికైనా తెలిసిన వారికో బంధువులకో ఏదైనా అవసరం ఉంది వైద్య సదుపాయం అనుకున్నప్పుడు దయచేసి నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఆల్రెడీ మేనేజ్మెంట్ నెంబర్స్ మీ దగ్గర ఉన్నాయి, మీరు సంప్రదించండి. వాళ్ళకి సంబంధించిన ఏ ట్రీట్మెంట్ కావాలన్నా NTR వైద్య సేవ కావచ్చు, EHS కావచ్చు, అట్లాగే మీకు జర్నలిస్ట్ వాళ్ళకి సంబంధించి కూడా ఉంది. దాని ద్వారా అయినా కూడా పూర్తి స్థాయి వైద్య సేవలు మనం అందించబడుతుంది. మరొకసారి మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ విజయాస్ కోస్టల్ కేర్ యాజమాన్యం తరపున, అలాగే మా గౌరవనీయులు డాక్టర్స్ అందరి తరపున ధన్యవాదాలు తెలుపుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను విజయవాడ తిరిగాను, గుంటూరులో చాలా హాస్పిటల్ తిరిగాను, విజయవాడ కూడా తిరిగాను. అక్కడ కొంతమంది చేస్తానన్నారు, డబ్బులు ఎక్కువ అడిగారు, అక్కడక్కడ చేయను అన్నారు. తర్వాత మాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ పిలిపించారు. ఇక్కడ మాకు బాగానే చూశారు. ఆపరేషన్ కానీ మొత్తం బాగానే చూశారు. ఇప్పుడు ఆపరేషన్ ముందు రుప్పుతా ఆయాసం, నడిస్తే ఆయాసం, రొప్పు ఎక్కువ వస్తూ ఉంది. ఇప్పుడు పర్లేదు, బాగానే చేశారు. గ్యాస్ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని హైదరాబాద్ యశోద హాస్పిటల్ మెడికల్ గ్యాస్ట్రో కన్సల్టెన్సీ డాక్టర్ మన్నవ అనిల్ కుమార్ తెలిపారు. సర్జరీ అవసరం లేకుండా ఎండోస్కోపీ విధానంలో చికిత్స అందుబాటులోకి వచ్చిందని చెప్పారు. ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ ద్వారా అనేక సమస్యలకు పరిష్కారం చూపవచ్చని పేర్కొన్నారు. పేషెంట్ రికవరీ ఇంప్రూవ్మెంట్ బాగా ఉంటుందని తెలిపారు. గుంటూరులో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అదేవిధంగా థోరాసిక్ సర్జన్ రామ్ ఫణీంద్ర మాట్లాడుతూ ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలకు అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. వెంటిలేటర్ లేకుండా వ్యాట్స్ విధానంలో చికిత్స అందించడం జరుగుతోందని చెప్పారు. రోబోటిక్ తో 2 సెంటీమీటర్ల కోతతో ఇలాంటి చికిత్స అందించడం జరుగుతోందని తెలిపారు. మార్కెటింగ్ ఏజీఎం వీరంగి వెంకటేశ్వరరావు తిమోది సమావేశంలో పాల్గొన్నారు. సో ఇప్పుడు మెడికల్ గ్యాస్ట్రో మరియు అడ్వాన్స్డ్ థెరపెటిక్ ఎండోస్కోపీ అనేది గడిచిన కొన్ని సంవత్సరాలుగా చాలా అభివృద్ధి చెందింది. ఎంతగా అంటే కొన్ని ప్రొసీజర్స్ ఇప్పుడు సర్జరీ అవసరం లేకుండా ఎండోస్కోపీ ద్వారా మనం ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతున్నాము. ఎండోస్కోపీ ద్వారా ట్రీట్మెంట్ చేయడం వల్ల, సర్జికల్ కోత లేకపోవడం వల్ల రోగికి ఇంప్రూవ్మెంట్ అనేది త్వరగా ఉంటుంది, మార్బిడిటీ తక్కువగా ఉంటుంది, అండ్ ఆర్గాన్ ప్రిజర్వేషన్ చేయడానికి వీలు ఉంటుంది. సో ఎండోస్కోపిక్ డెవలప్మెంట్ ఏ విషయాల్లో జరిగింది అంటే, అడ్వాన్స్డ్ ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ ఒకటి, కొలాంజియోస్కోపీ ఒకటి, థర్డ్ స్పేస్ ఎండోస్కోపీ మరియు బేరియాట్రిక్ ఎండోస్కోపీ అండ్ ఎంట్రోస్కోపీ. సో వీటి గురించి తెలుసుకుందాం. ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అంటే అల్ట్రాసౌండ్ అందరూ వినే ఉంటారు, మనం స్కానింగ్ రెగ్యులర్గా చేయించుకుంటాం. ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్లో అల్ట్రాసౌండ్ ప్రోబ్ ఎండోస్కోప్కి అటాచ్ చేయడం వల్ల ఎండోస్కోప్ చేస్తున్నప్పుడు లోపల ఉన్న అవయవాలని మనం స్కానింగ్ చేస్తాము. సో అప్పుడు ఏమన్నా మనకి డౌట్ఫుల్ కణతులు లాంటివి ఉంటే అప్పటికప్పుడు బయాప్సీ చేయొచ్చు. లోపల చీము లాంటివి ఏమన్నా ఉంటే ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ ద్వారా ప్యాంక్రియాస్ సిస్టుల్ని వాటిని డ్రైన్ చేయొచ్చు. అండ్ కొన్నిసార్లు అబ్స్ట్రక్టివ్ జాండీస్ అంటాం, అంటే ట్యూమర్స్ వల్ల పేషెంట్కి జాండీస్ వస్తుంది, వాళ్ళకి ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ ద్వారా స్టెంట్ వేయడానికి అవుతుంది. అలాగే
పేగు లోపల ఏమైనా క్యాన్సర్ ఉండి పేగు బ్లాక్ అయితే రోగి తినలేరు, రికరెంట్గా వామిటింగ్ అవుతుంది. వాళ్ళకి ఈ ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ ద్వారా స్టెంట్ వేసి మనం ఆ పాత్ని రీస్టోర్ చేయటం వల్ల ఫుడ్ అనేది నార్మల్గా తీసుకోగలరు. ఇంకా సెకండ్ కొలాంజియోస్కోపీ అంటే ఈఆర్సిపి అనేది అందరూ వినే ఉంటారు. మన గాల్ బ్లాడర్ నుంచి చేదు దారి బైల్ డక్ట్ అంటాం. ఆ బైల్ డక్ట్లో స్టోన్స్ ఉంటే ఈఆర్సిపి ద్వారా స్టోన్స్ని రిమూవ్ చేస్తాము. కానీ కొన్నిసార్లు లార్జ్ ఇంపాక్టెడ్ స్టోన్స్ ఉంటే వాటిని తీయడానికి అవ్వదు. అప్పుడు యూజువల్గా సర్జరీకి రిఫర్ చేస్తూ ఉంటాం, అది మేజర్ సర్జరీ. కానీ ఇప్పుడు ఈ కొలాంజియోస్కోపీతో ఇది చిన్న స్కోప్, బేబీ స్కోప్. ఈఆర్సిపి స్కోప్ లోపల నుండి బైల్ డక్ట్ లోపలికి వెళ్ళి ఏదైతే ఇంపాక్టెడ్ స్టోన్స్ ఉంటాయో వాటిని ఎండోస్కోప్ ద్వారా బ్రేక్ చేసి రిమూవ్ చేయడానికి అవుతుంది. అట్లాగనే ట్యూమర్స్కి కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చి థర్డ్ స్పేస్ ఎండోస్కోపీ. ఇది ఈ మధ్య బాగా పాపులర్ అవుతుంది. థర్డ్ స్పేస్ ఎండోస్కోపీలో పేషెంట్కి ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్స్ వాటిని మనం ఆపరేషన్ అవాయిడ్ చేసి ఎండోస్కోపీ ద్వారా లోకల్గా రిసెక్షన్ చేసి కంప్లీట్గా ట్యూమర్ని తీసేయడానికి అవుతుంది. దీనివల్ల ఆర్గాన్ని ప్రిజర్వ్ చేస్తాం, పేషెంట్కి ఫంక్షనాలిటీ మెయింటైన్ అవుతుంది. అలాగే ఈ థర్డ్ స్పేస్లో దీన్ని ఈఎస్డి అంటాం. ఇంకొక థర్డ్ స్పేస్ పోయం అని వినే ఉంటారు. పోయం అంటే కొంతమందికి అన్నవాయువు కడుపు మధ్యలో స్పింక్టర్ టైట్ అవటం వలన ముద్ద దిగదు. వాళ్ళకి ట్రెడిషనల్గా సర్జరీ చేసి మజిల్ని రిలాక్స్ చేస్తాం. కానీ ఈ పోయం పద్ధతి ద్వారా ఎండోస్కోపీతో లోపల నుండి మనం మజిల్ని రిలాక్స్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. దీనివల్ల ఈక్వల్ బెనిఫిట్, సర్జరీలో ఎంత బెనిఫిట్ అయితే వస్తుందో ఎండోస్కోపీ ద్వారా కూడా అంతే బెనిఫిట్ వస్తుంది. పేషెంట్ రికవరీ టైం చాలా షార్ట్ ఉంటుంది అండ్ ఇంప్రూవ్మెంట్ కూడా మంచిగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ బేరియాట్రిక్ ఎండోస్కోపీ. సో ఒబేసిటీ వల్ల ఇప్పుడు అందరికీ తెలుసు కోమార్బిడిటీస్, డయాబెటీస్ కానీ లేదంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా, జాయింట్ పెయిన్స్, ఇట్లా హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తున్నాయి. వీళ్ళకి ఇప్పటి వరకు సర్జికల్ ఆప్షన్తో మనము వెయిట్ లాస్ అనేది ప్రొవైడ్ చేయగలం. ఇప్పుడు బేరియాట్రిక్ ఎండోస్కోపీ ద్వారా వితౌట్ సర్జరీ, కోత లేకుండా, స్కార్ లేకుండా మనం ఎండోస్కోపీ ద్వారా వెయిట్ లాస్ అనేది చేయొచ్చు. ఎండోస్కోపిక్ స్లీవ్ గ్యాస్ట్రోప్లాస్టీ అంటాం. అలాగే నెక్స్ట్ చిన్న పేగులో ఏమైనా ప్రాబ్లం, పేషెంట్కి బ్లీడ్ అవుతుంది కానీ ఎండోస్కోపీ, కొలనోస్కోపీ నార్మల్గా ఉన్నాయి. సో వీళ్ళకి క్యాప్సూల్ ఎండోస్కోపీ ద్వారా చిన్న పేగుని మనం ఎగ్జామిన్ చేయొచ్చు. ఎండోస్కోపీ, కొలనోస్కోపీలో చిన్న పేగుని ఎగ్జామిన్ చేయడానికి అవ్వదు. ఒకవేళ చిన్న పేగులో ఏమన్నా ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే ఎంట్రోస్కోప్ అంటాం. అంటే ఇది చిన్న పేగుని ఎగ్జామిన్ చేయగలిగిన ఎండోస్కోప్. దాని ద్వారా ఆ బ్లీడింగ్ ఆపడము మరియు చిన్న పేగులో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఎండోస్కోపీ ద్వారా ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది చేయొచ్చు. సో ఈ విధంగా ఈ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో మెడికల్ గ్యాస్ట్రో మరియు ఎండోస్కోపీ అనేది బాగా డెవలప్ అయిపోయింది. సో మన యశోద హాస్పిటల్లో ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి, అందరూ యూస్ చేసుకోగలరు. థ్యాంక్ యూ. మేము అక్కడ మెయిన్గా అసలు థొరాసిక్ సర్జన్ అంటే ఏంటి, అంతకుముందు ఏమంటే కార్డియో థొరాసిక్ సర్జన్ అనేవాళ్ళు, అందులో వాస్కులర్ సర్జన్ సపరేట్ అయిపోయారు. కార్డియాక్ సర్జన్స్ అంటే మోస్ట్లీ గుండెకి సంబంధించిన ఆపరేషన్ చేస్తారు. మేము థొరాసిక్ సర్జన్స్ ఏమేం చేస్తాం అంటే మెయిన్గా మనకు ఊపిరితిత్తులకు సంబంధించిన ఆపరేషన్స్ కానీ లేకపోతే లంగ్ క్యాన్సర్స్ కానీ అలా డైఫ్రమ్ రిపేర్స్, డైఫ్రమ్కి సంబంధించిన ఇబ్బందులు కానీ, అదే చెస్ట్ వాల్లో కనుక మనకేమన్నా అప్పుడప్పుడు ఏమో యాక్సిడెంట్ అయినప్పుడు ఈ పక్క టెంపుల్కి అన్నీ ఇరిగిపోతాయి అనమాట. అంతకుముందు ఏమైందంటే వాళ్ళందరూ వెంటిలేటర్ మీద పెట్టేవాళ్ళు. ఆ వెంటిలేటర్ మీద పెట్టడం వల్ల వాళ్ళు చాలా ఇన్ఫెక్షన్ లోనేదానికి ఛాన్సెస్ ఉండేవి. ఇప్పుడు ఏమంటే కొత్త పద్ధతిలో అవన్నీ రిపేర్ చేస్తాం. రిపేర్ చేస్తే పేషెంట్ నెక్స్ట్ రోజు మాత్రమే లేచి తిరిగి వాళ్ళు ఒక 10 రోజుల్లో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. మెయిన్ థొరాసిక్ సర్జరీ అడ్వాన్సెస్ ఏమంటే మనకి వ్యాట్స్ అంటారు, అది వీడియో అసిస్టెడ్ థొరకోస్కోపిక్ సర్జరీ. మనకి ఏదైతే లాప్రోస్కోపీ పొట్టకుంటుందో సేమ్ అలాగే ఛాతీగా అనమాట. కేవలం 2 సెంటీమీటర్ల కొత్తతో మనం ఊపిరితిత్తులకు సంబంధించిన ఆపరేషన్లు అన్నీ చేయొచ్చు. అలాగే దాన్ని దాన్ని కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఎంపైమా అంటే అప్పుడప్పుడు పస్ వస్తుంది అనమాట. ఆ పస్సుని తీస్తాం కానీ లేదా అప్పుడప్పుడు ఏమంటే ఈ టీబీ ఎక్కువ మందిలో టీబీ ఉంటుంది. టీబీ ఏమవుద్దంటే మందులు అయిపోయిన తర్వాత కొంతమంది టీబీలు అలా ఉండిపోయి వాళ్ళకి అలాగే నోట్లోంచి రక్తం వస్తాం కానీ లేకపోతే దగ్గు ఎక్కువ వస్తాం కానీ నోట్లోంచి పస్సు వస్తాం కానీ అవుతూ ఉంటుంది అనమాట. వాళ్ళందరిలో మనం ఏమంటే ఆ ఊపిరితిత్తులను తీయాల్సి వచ్చింది. సో ఆ ఊపిరితిత్తులను తీస్తాం అనేది ఇప్పుడు అంతకుముందు అయితే పెద్ద కొత్త చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఏమంటే కేవలం 2 సెంటీమీటర్లు, అది యూనిపోర్టల్ వ్యాట్స్ అంటారు. అందులో మనం ఆ 2 సెంటీమీటర్ల కొత్తతో మనం ఆ ఊపిరితిత్తులు ఏదైతే పాడైపోయిందో అవన్నీ తీయచ్చు. అలాగే మనం మెయిన్గా ఏమంటే ఇంకోటి మోస్ట్ అడ్వాన్స్డ్ అంటే ట్రేకియల్ సర్జరీస్. ఏదైతే మనం గాలి తీసుకుంటాం అప్పుడప్పుడు ఏమవుతుంది అందులో ట్యూమర్స్ కానీ లేకపోతే అప్పుడు కొంత పేషెంట్లకి ఏమంటే వాళ్ళని చాలా రోజుల నుంచి వెంటిలేటర్ మీద పెడతారు. ఎప్పుడైతే వెంటిలేటర్ మీద చాలా రోజులు పెడతారో వాళ్ళకి స్టెనోసిస్ వస్తుంది అనమాట.
సో వాళ్ళకి ఆ ట్యూబ్ తీసేసిన తర్వాత వాళ్ళు ఊపిరి తీసుకునే ఇబ్బందిగా ఉంటుంది. సో అలాంటి పేషెంట్లో మేము ట్రైకల్ రిసెక్షన్ చేస్తాము. అదే కాకుండా మేము మెయిన్గా ఈ థైమోమాస్ అంటారు, ఏదైతే ఈ థైమోమా గ్రంథి ఉంటుందో అప్పుడు కొంతమందికి థైమస్ అది ఎన్లార్జ్ అయ్యి థైమోమా అవుద్ది అనమాట. సో అది ఏమంటే కేవలం మేము 2 సెంటీమీటర్ల కోతతో దాన్ని ఆపరేషన్ చేస్తాం. ఇప్పుడు దాంట్లో మోస్ట్ అడ్వాన్స్డ్ రోబోటిక్స్ అనమాట. రోబోటిక్లో కూడా మనం 2 సెంటీమీటర్లతో ఈ సర్జరీస్ అన్నీ చేయొచ్చు. లేటెస్ట్గా మన కోవిడ్ అయిన తర్వాత చాలామంది చూశారు, ఈ లంగ్ ట్రాన్స్ప్లాంట్ అనేది చాలామంది తెలిసింది ఇప్పుడు. సో ఈ లంగ్ ట్రాన్స్ప్లాంట్ అనేది మేము యశోదాలో అందుబాటులో తీసుకొచ్చాం. సో ఈ సేవలు అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ మీ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం నేపథ్యంలో ఉపాధి కోల్పోతున్న బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని సిఐటియు డిమాండ్ చేసింది. బ్రాడేపేటలో సిఐటియు నాయకులు నళినీకాంత్, శ్రీనివాసరావు బుధవారం మాట్లాడారు. ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కారణంగా నష్టపోతున్న స్థల యజమానులతో పాటు ఉపాధి కోల్పోతున్న ఉద్యోగులకు కూడా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 7న తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగే బహిరంగ విచారణకు రావాలన్నారు. లార్డ్ సెంటర్ నుండి హిందూ కాలేజ్ సెంటర్ వరకు రోడ్డు విస్తరణ పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ విస్తరణలో షాపులు కోల్పోతున్న యజమానులు, స్థలాలు కోల్పోతున్న యజమానులు మాకు టీడీఆర్ బాండ్లు వద్దు, మాకు 2013 భూసేకరణ చట్ట ప్రకారం నష్టపరిహారం చెల్లించమని చెప్పి కోర్టుకు వెళ్ళారు. కోర్టు కూడా వాళ్ళకి నష్టపరిహారం చెల్లించమని ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆ చట్టంలోనే యజమానులతో పాటు యజమానుల స్థలాల్లో షాపులు నిర్వహించుకునే వాళ్ళకి, ఆ షాపుల్లో పనిచేసే ఉద్యోగస్తులకు కూడా రీహాబిలిటేషన్ అండ్ రీస్ట్రక్చరింగ్ యాక్ట్ ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని చెప్పి చట్టంలో ఉంది. అందుకని దాని ప్రకారం షాపు ఉద్యోగులకు కూడా నష్టపరిహారం చెల్లించాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని, లేబర్ కార్మిక శాఖ అధికారులకి వినతిపత్రాలు సమర్పించాము. దాంతో కార్మిక శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వే చేసి ఉద్యోగస్తులందరినీ గుర్తించి నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఆ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. మొన్న ప్రకటించినటువంటి నోటిఫికేషన్లో 24 మందిని ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్గా గుర్తించి ఆ ఉద్యోగస్తులందరికీ ఒక్కొక్కరికి 5,50,000 రూపాయల చొప్పున 1,32,00,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించబోతున్నట్లుగా ఉత్తర్వులు జారీ చేశారు. కేవలం 24 మందికే అని చెప్పి ప్రకటన చేశారు. వాస్తవానికి సుమారు 400-500 మంది దాకా షాపు ఉద్యోగులు ఉంటారు. ఎందుకు ఇంత తక్కువ మందికి ఇస్తున్నారంటే వాళ్ళు చెప్పిన కారణం, షాపు విస్తీర్ణంలో 40% పైగా కోల్పోతేనే, స్థలం కోల్పోతేనే ఈ నష్టపరిహారం ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది అన్యాయం. షాపులో ఎంత భాగం కోల్పోయినా అది షాపు మీద, వాళ్ళ వ్యాపారాల మీద, షాపు ఉద్యోగుల మీద దాని ప్రభావం ఉంటుంది. అందుకని ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ అని అంటే అర్థం, ఈ ప్రాజెక్టు వల్ల ఎఫెక్ట్ అయిన అందరికీ ఉపాధి అలానే నష్టపరిహారం చెల్లించాలని చెప్పి అర్థం ఉంది. అందుకని కొంత భాగం స్థలం కోల్పోయిన షాపులో వారందరికీ నష్టపరిహారం చెల్లించాలని చెప్పి కోరుతా ఉన్నాం. శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణం వలన ఉపాధి కోల్పోతున్న షాపు ఉద్యోగులందరికీ నష్టపరిహారం చెల్లించాలని గుంటూరు నగర షాప్ ఎంప్లాయీస్ యూనియన్గా అనేక సందర్భాల్లో ఆందోళన చేశాం. అందులో ప్రధానంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఏదైతే యజమానులకి నష్టపరిహారం చెల్లిస్తున్నారో ఆ విధంగానే షాపుల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరికీ కూడా నష్టపరిహారం చెల్లించాలని కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేయడం జరిగింది. అదేవిధంగా లేబర్ అధికారుల దగ్గర కూడా నిరసన తెలియజేసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులు స్పందించి ఏదైతే రైల్వే బ్రిడ్జి నిర్మాణం జరుగుతుందో ఆ ప్రాంతం వారికి ఒక 24 మందికి ఎంప్లాయీస్గా ఉన్నవాళ్ళు 11 మందో 12 మందిని మాత్రమే గుర్తించారు. మిగతా వారందరికీ ఈ నష్టపరిహారం రావట్లా. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఏదైతే షాపుల్లో 40% కోల్పోతున్నారో వాళ్ళకి మాత్రమే పరిహారం ఇస్తామని చెప్పడం వల్ల షాప్ ఎంప్లాయీస్ చాలా మంది ఆ నష్టపరిహారం రాని నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో
రేపు 7వ తారీఖున ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర బహిరంగ విచారణ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ బహిరంగ విచారణలో ఈ ఎవరైతే నష్టపోతూ ఉన్నారో, షాపులు నిర్వహిస్తూ ఉన్నారో ఆ షాపు వారందరూ, అదేవిధంగా ఆ షాపుల్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ అందరూ కూడా తమ తమ వినతి పత్రాలతో వచ్చి అధికారులకి తమ సమస్యని తెలియజేయాలని యూనియన్గా మేము వాళ్ళందరికీ చెప్తా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వం కూడా స్పందించి అందరికీ కాంపన్సేషన్ ఇవ్వాలని ఈ సందర్భంగా గుంటూరు నగర షాప్ ఎంప్లాయీస్ యూనియన్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.